ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మేజర్ పంచాయతీల్లో రాత్రి వరకు కౌంటింగ్ జరగనుంది. నిజామాబాద్ జిల్లాలో 74.36%, కామారెడ్డి జిల్లాలో 80.62% పోలింగ్ నమోదైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇటు కామారెడ్డి జిల్లాలో 8 మండలాలు, నిజామాబాద్ జిల్లాలో 12 మండలాలకు సంబంధించి ఒక ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అంటే ఉదయం 11 గంటల వరకు 54.69% నమోదైంది. అదేవిధంగా ఇటు కామారెడ్డి జిల్లాలో 56.71% నమోదైన పరిస్థితి. అయితే మధ్యాహ్నం ఇప్పుడు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. అయితే ముగియడంతోనే ప్రస్తుతం ఇటు కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో 80.62% పోలింగ్ నమోదైనట్టు ఇటు అధికారులు చెప్తా ఉంది. నిజామాబాద్కు సంబంధించి 79.8%గా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తూ ఉంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంకా తుదిగా అంటే మా గేట్ లోపల ఉన్నటువంటి వారు అయితే 100 మీటర్స్ లోపల వచ్చి గేట్ లోపల ఉన్నటువంటి వారిని ఇటు ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు ఇటు అధికారులు. దీనికి సంబంధించి ఇటు నిజామాబాద్ నుంచి కాకుండా ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు వచ్చి సైతం ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు నిజామాబాద్ జిల్లాలో ఇటు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్లో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. ఇటు అంకాపూర్లో కుటుంబ సమేతంగా ఇటు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా ఓటు హక్కును ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా జుక్కల్ మండలం డోన్గావ్ గ్రామంలో ఇటు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, డోంగ్లీ మండలం సిర్పూర్ గ్రామంలో జైరాబాద్ మాజీ ఎంపీ బీవీ పాటిల్ తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. అయితే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం నుంచి కూడా ఇటు ఓటర్లు అయితే బారులు తీరినటువంటి పరిస్థితి. అయితే ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 20 మండలాల్లో ఈ పోలింగ్ జరిగింది. సుమారు 5 లక్షల మంది ఇటు 5 లక్షల మందిలో దాదాపు 4 లక్షలకు పైగా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. ఇటు ఆర్మూర్ డివిజన్లో 165 గ్రామాల్లో నోటిఫికేషన్ ఇస్తే 19 చోట్ల సర్పంచ్ స్థానాలు ఏకగ్రహమయ్యాయి. 146 స్థానాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరిగాయి. ఇటు కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ డివిజన్లో 168 స్థానాలకు నోటిఫికేషన్ ఇస్తే అక్కడ 26 చోట్ల ఏకగ్రహమైన పరిస్థితి. 142 చోట్ల ఎన్నికలు నిర్వహించారు అధికారులు. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే భారీ భద్రత ఏర్పాటు చేస్తారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించిన పరిస్థితి. 163 BNS సెక్షన్ ప్రకారం ఇక్కడ 100 మీటర్ అవతలనే ఉండాలి, 4 కంటే ఎక్కువ ఉండద్దంటూ పోలీసులు కూడా దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసి దానికి సంబంధించి అవగాహన కల్పించిన పరిస్థితి. అయితే ఓటింగ్ శాతము మొదటి విడతలో ఇటు నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇటు కామారెడ్డి జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓటింగ్ మొదటి విడతలో ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి. సెకండ్ విడతలో నిజామాబాద్ జిల్లాలో కొద్దిగా తక్కువ నమోదైనప్పటికీ మూడవ విడతలో ప్రస్తుతం అయితే 80% దగ్గరికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇటు కామారెడ్డి జిల్లాలో 80% నమోదైనట్టు అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు ఓటర్లకు ఇచ్చినటువంటి అవగాహనతోనే ఇది ఒక సాధ్యమైందని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 విడతల్లో అంటే మొదటి విడత, 2వ విడత, 3 విడతలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఇటు అధికార యంత్రాంగం ఇటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్ నిజామాబాద్ నుండి.